హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హిందూని తెలుగులో చూద్దాం. అండ్ ఇక్కడ నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ హిందూ తీసుకున్నాను. అండ్ డేట్ వచ్చేసి 14th February 2026. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ చూడాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండ్ మీకు క్వశ్చన్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను. అండ్ నాకు ఒక విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకోవాలని ఉంది. మీకు గుర్తుందో లేదో, లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాము అన్నప్పుడు మనకి ఏరోప్లేన్ క్రాష్ అయ్యి డెప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర చనిపోవడం జరిగింది కదా. సో ఆ రోజే ఒక స్టూడెంట్ ఏరోస్పేస్ సంబంధించి మాక్ ఇంటర్వ్యూస్కి వస్తే నేను అడిగిన క్వశ్చన్స్ గురించి కూడా ఇలా అడిగాను, క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని షేర్ చేశాను కదా. సో నేను అడిగిన క్వశ్చన్లో సేమ్ అదే క్వశ్చన్ ఫైనల్ ఇంటర్వ్యూ, అతను నిన్ననే ఫైనల్ ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో అదే క్వశ్చన్తో ఆయన ఇంటర్వ్యూ అనేది ఎండ్ అయింది అనమాట. అది నువ్వు ట్రాన్స్క్రిప్ట్ నాకు పంపించి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. సో ఐ వాంట్ టు షేర్ దట్ అనమాట. సో ఈ అనాలిసిస్ ద్వారా నేను ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్సే కాకుండా ఈవెన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ ఎలా ఛాన్స్ ఉన్నాయి అని చెప్తున్నాను కాబట్టి కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ఎస్పెషలీ టీజీపీఎస్ కాకుండా ఏపీఎస్సీలో అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి సో ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ముందు నుంచి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ పర్సనాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు కూడా ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే ఎలా ఉంటారు, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాక్ట్స్ మీద స్టార్ట్ మీద డిపెండ్ అయ్యి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ అండ్ పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మీరు ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మాత్రం నేను అడిగిన క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్ కూడా నేను పెట్టేసి నేను ఒక షార్ట్ అయితే తయారు చేస్తానని నేను నిన్న నైట్ ఫిక్స్ అనమాట. బట్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ సిఎస్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ బోర్డ్ అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, నౌ లెట్ us see the first article. ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే BNP సెక్యూర్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ బంగ్లాదేశ్. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ February 12th కంప్లీట్ అయ్యాయి అని చెప్పి. అండ్ రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ కూడా చెప్పాను, అందులో జూలై చార్టర్ గురించి చెప్పాను, రెఫరెండం గురించి చెప్పాను, ఎలక్షన్స్ గురించి చెప్పాను, అవామీ లీగ్ పార్టీ గురించి చెప్పాను, అండ్ మేజర్ పొలిటికల్ పార్టీ BNP గురించి కూడా ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేశాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఎలక్షన్స్ రిజల్ట్స్లో BNP అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది విజయం సాధించింది. అండ్ ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే మనకి తరీక్ రెహమాన్ ఉన్నారు. తరీక్ రెహమాన్ ఎవరంటే ఖలేదా జియా వాళ్ళ కొడుకు. సో రీసెంట్గా ఖలేదా జియా చనిపోయింది కదా, సో వాళ్ళ అబ్బాయి అనమాట తరీక్ రెహమాన్. ఇతను ఇప్పుడు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అవబోతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ ఒక్క BNP పార్టీ గురించి చూసినట్లయితే ఈ BNP పార్టీ ఫుల్ ఫామ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ పార్టీ అనేది మనకి ప్రో చైనాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, నేను వేరే స్లైడ్ తీసుకొని రాస్తాను. సో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ ఏంటంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇది ప్రో చైనా పార్టీ. అండ్ ఇంతకుముందున్న అవామీ లీగ్ పార్టీ వచ్చేసి ప్రో ఇండియా పొలిటికల్ పార్టీ అనమాట. సో ఇప్పుడు BNP పార్టీ పవర్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో మనం ఎలా ముందుకు సాగితే బాగుంటుంది అని చెప్పి మనం కంపల్సరీ ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో మనకున్న ఛాలెంజెస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. అండ్ ఆ ఛాలెంజెస్ని మనం ఎలా ఓవర్కమ్ చెయ్యాలి ఇప్పుడు ఈ BNP పార్టీ టైంలో అన్నట్టు కూడా మనం ఆలోచించాలి అనమాట. ఈ 2 ఏరియాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఓన్లీ ఎలక్షన్సే కాకుండా అక్కడ నేషనల్ రిఫరెండం కూడా జరిగింది. నేషనల్ రిఫరెండం దేని గురించి అండి? జూలై చార్టర్ ఆర్ జూలై డిక్లరేషన్ అని చెప్పి రీసెంట్గా ఒక ఆర్టికల్ వస్తుంది, మీ నోట్స్లో కూడా రాయించాను, చూసుకోండి ఒకసారి. జూలై చార్టర్ ఆర్ జూలై డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రిఫరెండం కూడా ఈ ఎలక్షన్స్తో పాటు చేశారు. సో మీకు ఇక్కడ క్వశ్చన్ దేని మీద వచ్చే ఛాన్స్ ఉందండి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అంటే రీసెంట్లీ జూలై చార్టర్ ఈజ్ ఇన్ న్యూస్, విచ్ కంట్రీ కేమ్ అప్ విత్ దాట్ అని రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జూలై చార్టర్ అని చెప్పి క్వశ్చన్ వస్తుందని చెప్పి నేను ఎంతమంది ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే రెఫరెండం గురించి చూడండి. ఎందుకంటే మనకి పాలిటీలో లక్ష్మీకాంత్లో చూసినట్లయితే మనకి డైరెక్ట్ డెమోక్రసీ అని
ఇక్కడ పేజ్ ఇట్ సైడ్ పేజ్ లో చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, పేజ్ నెంబర్ గుర్తుకు రావట్లేదు, చిన్న లాస్ట్ కొనాకి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద పేజ్ పారాగ్రాఫ్ లో డైరెక్ట్ డెమోక్రసీ టూల్స్ ఉంటాయండి. ఈ డైరెక్ట్ డెమోక్రసీ టూల్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెండం ఇక్కడ ఇచ్చారు, ప్లెబిసైట్ ఉంటుంది, అండ్ ఇనిషియేటివ్ ఉంటుంది, అండ్ రీకాల్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఏముంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేర్ బేస్డ్ క్వశ్చన్, పేరు ఓకే పేర్ బేస్డ్ క్వశ్చన్లో కాలమ్ 1 కాలమ్ 2 అని ఇచ్చేసి ఇక్కడ ఈ కాలంలో ఈ 4 ఇస్తాడు. అంటే లైక్ రెఫరెండం, ప్లెబిసైట్, ఇనిషియేటివ్, రీకాల్ ఇచ్చేసి ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చేసి ఎన్ని పేర్స్ కరెక్ట్, ఏ పేర్స్ కరెక్ట్ అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. అండ్ సెకండ్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెఫరెండం అంటారు. ఆ రెఫరెండంలో అడిగినప్పుడు అందులో ఏమేమి స్టేట్మెంట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ ఈస్ రెఫరెండం అని చెప్పి. ఇది బంగ్లాదేశ్ జరిగింది కాబట్టి ఇండియాలో ఎప్పుడైనా సరే ఈ రెఫరెండం జరిగిందా అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ రెఫరెండం ఫస్ట్ టైం, ఇది నేషనల్ రెఫరెండం కాబట్టి ఈ నేషనల్ రెఫరెండం ఫస్ట్ టైం ఏ కంట్రీ తీసుకొచ్చిందంటే నార్వే అనమాట. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ ఏరియాస్లో మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలండి. ఓకే, మనం ఈ టాపిక్ చూసినట్లయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది విన్ అయింది. సో దట్ ఏమైంది, మనకి అవామీ లీగ్ యొక్క డామినెన్స్ అనేది ఎండ్ అయింది 2024 స్టూడెంట్స్ అప్రైజింగ్ తర్వాత అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ ఇప్పుడు బిఎన్పి లీడర్ ఎవరు అంటే తరీక్ రెహమాన్, ఇతను ఇన్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈయన చేసిన ప్రామిసెస్ ఏంటి ఈ క్యాంపెయినింగ్ లో చూసుకున్నట్లయితే ఫార్మర్ లోన్ వేవర్స్ చేస్తామని చెప్పారు, జాబ్ క్రియేషన్స్ చేస్తామని చెప్పారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, అలాగే మైనారిటీ ప్రొటెక్షన్ చేస్తారు అని చెప్పారు. అండ్ ఈ మైనారిటీ ప్రొటెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ముస్లిం కంట్రీ కాబట్టి హిందూస్ మైనారిటీస్ అయిపోయి హిందూస్ మీద అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో కాబట్టి మనకి నేషనల్ కమిషన్ ఆన్ మైనారిటీస్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకి మైనారిటీస్ రిలేటెడ్ ఆర్టికల్స్, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఉన్నాయి కదా, సో వీటి మీద కూడా మనకి ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే మీరు ప్రిలిమ్స్ కంపల్సరీ క్లియర్ చేస్తారు. మీరు ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలో నేను కూడా చూస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క డైమెన్షన్ మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే స్ట్రాటజీగా రీకాలిబ్రేషన్, మన యొక్క లెక్కలన్నీ తిరిగి రాయాలా. ఎందుకంటే ఇప్పుడు బిఎన్పి పార్టీ పవర్లో ఉంది కాబట్టి మనం ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఏ ఏరియాస్ మనకు ఛాలెంజెస్ ఉన్నాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ తీస్తా వాటర్ డిస్ప్యూట్ ఎలా మనం సరిదిద్దుకోవాలి, అండ్ మైనారిటీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి, అండ్ ఈ పార్టీ చేసే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ బార్డర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మన బార్డర్లో కౌ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్గా జరుగుతుంది ఇండియా అండ్ బంగ్లాదేశ్కి, సో అది ఎలా, సో అవన్నిటి మీద మళ్ళీ ఒకసారి మనం అన్ని చూసుకొని మళ్ళీ ఇంకొక ఫారిన్ పాలసీ తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. సో మనం బంగ్లాదేశ్ యొక్క ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, మనం బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అనేది చూపించకూడదు, దానివల్ల మనం గుడ్ బయలాట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తామని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ నీడ్ టు అవాయిడ్ పార్టిజాన్షిప్స్ అనమాట. సో ఏంటంటే ఒకరికి ఫేవర్ చేసేలాగా ఉండకుండా లైక్ వీ షుడ్ బి న్యూట్రల్ అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఎకనామీ అండ్ సెక్యూరిటీని ప్రయారిటీ ఇస్తూ ఉండాలి, ఎస్పెషల్లీ ఐఎంఎఫ్ రిఫార్మ్స్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి, అలాగే క్రాస్ బార్డర్ ఇన్సర్జెన్సీ స్మగ్లింగ్ని కూడా తగ్గించాలి, అండ్ అంతేకాకుండా అక్కడున్న మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. ఇవన్నమాట మనం చేయాల్సిన ఫ్యూచర్ స్టెప్స్. ఓకే, మనం రెఫరెండం గురించి చూసుకున్నట్లయితే సో రెఫరెండం ఏంటంటే ఒక డైరెక్ట్ డెమోక్రసీ టూల్ అనమాట. దీని ద్వారా పీపుల్ వాళ్ళు ఓట్ అనేది డైరెక్ట్గా ఒక పర్టికులర్ ఇష్యూ మీద ఓట్ అనేది వేయడం జరుగుతుంది. అండ్ ఇది మాత్రం దీనివల్ల సిటిజన్స్ ఏం చేస్తారంటే ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద ఓట్ వేయడానికి వాళ్ళకి ఐడియా అనేది వస్తుంది, వాళ్ళకి అధికారం అనేది వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు దేని మీద రిఫరెండం పెట్టారు అంటే ఈ జూలై చార్టర్ మీద పెట్టారు. జూలై చార్టర్ ఏం చెప్పింది అంటే కొత్త బంగ్లాదేశ్ని తీసుకురావాలి, ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ చేయాలి, దాంతోపాటు జుడిషియల్ రిఫార్మ్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి కొత్తగా ఇలాంటి ఇష్యూస్ బంగ్లాదేశ్ ఫేస్ చేసిన వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసే విధంగా మనం చేంజెస్ అనేది తీసుకురావాలని చెప్పి యూనస్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట.
అండ్ అందులో కూడా అరౌండ్ 60% ఆఫ్ పీపుల్ ఎస్ మన కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ కావాలి అని ఎస్ అని ఓటేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం రిఫరెండం ఎప్పుడు ఒరిజిన్ అయిందని చూసుకున్నట్లయితే ఏన్షియంట్ టైమ్స్లోకి వెళ్ళినట్లయితే గ్రీస్లో ఇది స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత 19th సెంచరీలో స్విట్జర్లాండ్లో 1874లో రిఫరెండంని చేశారు. అండ్ దాని తర్వాత కంప్లీట్గా స్విట్జర్లాండ్లో ఏమైందంటే ఒక ప్రావిన్స్ చేయడం జరిగింది, ఒక ఏరియాలో. కానీ నేషన్ వైడ్ కంప్లీట్ నేషన్ మొత్తం ఫస్ట్ టైం ఈ యొక్క నేషనల్ రిఫరెండం చేసింది ఎవరు అంటే 1905లో నార్వే అనమాట. సో ఇలా కొన్ని ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీని యొక్క స్కోప్ చూసుకున్నట్లయితే అసలు ఎందుకు రిఫరెండం చేస్తాం ఏ విషయాలు అంటే ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ రిఫరెండంకి వెళ్ళింది ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో కొన్ని చేంజెస్ తీసుకురావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెసెషనిస్ట్ మూవ్మెంట్స్ మీద అండ్ అలాగే పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాలి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెగ్జిట్లో కూడా రెఫరెండం చేశారు. బ్రెగ్జిట్ అంటే ఏంటిది? బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. ఆ టైంలో బ్రిటన్లో రెఫరెండం అనేది చేశారు, అంటే పీపుల్ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ లైక్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అలాంటి వాటి మీద కూడా ఈ రెఫరెండం అనేది చెయ్యొచ్చు. అండ్ ఈ 4 పాయింట్స్ మీద కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం టైప్స్ చూసుకున్నట్లయితే 2 రకాలు. ఫస్ట్ వచ్చేసి మ్యాండేటరీ, నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్. మ్యాండేటరీ ఏంటంటే ద రెఫరెండం మస్ట్ బి ఓటెడ్ ఆన్ స్పెసిఫిక్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షనల్ అంటే లైక్ వాళ్ళు డిమాండ్ చేసినట్లు, లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు అని. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా బిలీవ్ దట్ పంచశీల్ ప్యాక్ట్ సెటిల్డ్ బార్డర్ విత్ చైనా సేస్ సిడిఎస్. సో ఇక్కడ 2-3 కీవర్డ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సిడిఎస్. సిడిఎస్ అంటే ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. సో ఆల్రెడీ యూపీఎస్సీ 2023లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి అయితే క్వశ్చన్ అడిగింది. సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలి. లైక్ ఈ పోస్ట్ ఏంటిది, ఈ పోస్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు ఎవరిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా తీసుకుంటారు, ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవన్నీ ఒకసారి క్లియర్ కట్గా మీరు చూసుకోండి సిడిఎస్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పంచశీల్ అగ్రిమెంట్ అంటున్నారు. సో పంచశీల్ గురించి బేసిక్స్ మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ పంచశీల్ వచ్చేసి ఇండియా అండ్ చైనా మధ్య అనమాట. సో అలా చూసుకున్నట్లయితే మనం వేరే కంట్రీస్తో కూడా అగ్రిమెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చైనా మధ్యలో పంచశీల్, ఇండియా పాకిస్తాన్ మధ్య షిమ్లా అగ్రిమెంట్, ఇండియా భూటాన్ మధ్య ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్, అండ్ ఇండియా నేపాల్ మధ్య ఇండియా నేపాల్ పీస్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, అండ్ ఇండియా మయన్మార్ మధ్యలో బార్డర్ అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ ఏ కంట్రీ మధ్య ఏ అగ్రిమెంట్స్ ఉన్నాయని రావచ్చు, లేకపోతే ఓన్లీ సపరేట్గా పంచశీల్ మీదే మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సిడిఎస్ ఒక ఇంపార్టెంట్ లైన్ గురించి సెకండ్ పారాగ్రాఫ్లో చెప్పారు. అదేంటంటే మెక్ మోహన్ లైన్ అని. సో ఈ మెక్ మోహన్ లైన్ అనేది ఇండియా చైనా మధ్యలో ఉంది. అండ్ అదే కాకుండా మనకి రాట్క్లిఫ్ లైన్ అనేది కూడా ఉంటుంది. అదేంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య డురాండ్ లైన్ ఉంటుంది, ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య. సో ఇలా లైన్స్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ డురాండ్ లైన్ మీద మాత్రం యూపీఎస్సీ ఇంతకుముందే క్వశ్చన్ అయితే ఆల్రెడీ అడిగేసింది. సో ఇలా ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ మాత్రం ఫర్ షూర్ క్లియర్ చేస్తారు. ఓకే, నా ఈ ఆర్టికల్ గురించి చూసుకున్నట్లయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇప్పుడు ఎవరున్నారు అంటే జనరల్ అనిల్ చౌహాన్ ఉన్నారనమాట. ఆయన ఏం చెప్పారు అంటే ఎస్ ఇండియా వాజ్ కీన్, ఇండియా ఎప్పుడు ఆతురతగా గుడ్ రిలేషన్షిప్ చైనాతో మెయింటైన్ చేయాలి అని అనుకున్నాము. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 1947 తర్వాత కూడా ఇండియా ఏంటంటే మన ఫ్రాంటియర్స్ బాగుండాలి, మన ఫ్రాంటియర్స్ మనమే లే చేసుకోవాలి అనుకున్నారు. ఆ టైంలో ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ పంచశీల్ అగ్రిమెంట్ తీసుకొచ్చారు. ఎందుకంటే చైనాతో డిస్ప్యూట్స్ ఎందుకు, ఓకే వీ హ్యావ్ టు గో ఫర్ పీస్ అండ్ కోఆపరేషన్ అన్నట్టు పంచశీల్ అగ్రిమెంట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఆ టైంలో ఈ పంచశీల్ అగ్రిమెంట్ వల్ల మనకి ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి, బార్డర్ డిస్ప్యూట్స్, ఆ డిస్ప్యూట్స్ తొలగిపోతాయని అనుకున్నారు. అదే మనం చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పి సిడిఎస్ చెప్పడం జరిగింది.
సో ఇప్పుడు మనం పంచశీల్ అగ్రిమెంట్ గురించి చూసుకున్నట్లయితే ఈ పంచ్ అంటే 5 కదా, సో 5 పాయింట్ అగ్రిమెంట్ అన్నమాట. ఇది ఎప్పుడు సైన్ చేశారంటే 1954లో ఇండియా అండ్ చైనా మధ్య అయిన అగ్రిమెంట్ ఇది. ఇది ఎందుకంటే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ కోసం తీసుకురావడం జరిగింది. అండ్ అందులో కొన్ని ఫేమస్ స్లోగన్స్ అయితే ఉన్నాయి. స్లోగన్స్ మీరు మెయిన్స్ క్వశ్చన్ రాసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే హిందీ చీనీ బాయ్ బాయ్, ఏషియా ఫర్ ఏషియన్స్ అనే స్లోగన్స్ కి కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఇదేంటంటే ఈ యొక్క పంచశీల్ అగ్రిమెంట్ ఇట్ అడాప్టెడ్ ఇన్ బ్యాండాంగ్ డిక్లరేషన్, వెరీ ఇంపార్టెంట్. సో చాలా సార్లు మీకు ఆర్గనైజేషన్స్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ డిక్లరేషన్ ద్వారా అది చేయడం జరిగింది అని కూడా బేసిక్ ఫ్యాక్ట్స్ యూపీఎస్సీ అడుగుతుంది అనమాట. సో అది చూసుకోండి ఒకసారి, బ్యాండాంగ్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఇంటర్నేషనల్ రిలవెన్స్ వాజ్ రెయిన్ఫోర్స్డ్ when a resolution on peaceful coexistence based on Panchsheel principles was jointly presented by ఎవరు ప్రజెంట్ చేశారు అంటే ఇండియా, యుగోస్లోవియా, స్వీడన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 3 కంట్రీస్ కలిపి దీన్ని తీసుకురావడం జరిగాయి. దాని తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 1957లో తీసుకోవడం జరిగిందనమాట. అండ్ దీని యొక్క 5 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ రెస్పెక్ట్. 2 కంట్రీస్ మ్యూచువల్ గా రెస్పెక్ట్, ఇండియా చైనా మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ సావరిటీ చేయాలి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ చేయాలి అని చెప్పారు. ఎస్పెషలీ ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ ని, బార్డర్ ని, అలాగే టెరిటోరియల్ యూనిటీని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా నాన్ అగ్రెషన్, ఒక కంట్రీ మీద ఫోర్స్ఫుల్ గా ఆర్ మిలిటరీ థ్రెట్స్ అవన్నీ ఉండకుండా చూడాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కంట్రీ ఇంకో కంట్రీ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్ల మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, ఎస్పెషలీ ఈక్వాలిటీ, ఫేర్నెస్, కోఆపరేషన్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ కూడా ఉండాలి అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి చైనాకి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, ఇష్యూస్. ఆ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పర్సెప్షన్ మిస్ మ్యాచ్. ఎస్పెషలీ మనం చూసుకున్నట్లయితే ఇండియా చైనా దగ్గర మనకి బార్డర్లో హిమాలయాస్ ఉంటాయి, అవి రగ్గడ్ టోపోగ్రఫిక్ టెరైన్స్ అనమాట. అండ్ ఈవెన్ రివర్స్ కూడా ఉంటాయి. రివర్స్ ఏమవుతుంటాయంటే సెడిమెంట్స్ అయినప్పుడల్లా అవి ఏంటంటే కొన్నిసార్లు కోడ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం న్యాచురల్ బార్డర్స్ని కంపల్సరీ నమ్మలేమన్నమాట. అలా వెరీ హై హిమాలయాస్ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇది మా చైనా, ఇది చైనా, ఇది మా ఇండియా అని చెప్పి లైక్ మనం బార్డర్ అయితే గీయలేం కదా. సో అలా చైనా దృష్టిలో బార్డర్ వేరేలాగా ఉంది అండ్ ఇండియా దృష్టిలో ఇండియా బార్డర్ వేరేలాగా ఉంది అనమాట. సో అలా డిఫరెంట్ పర్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ చైనీస్ పర్సెప్షన్ ఇండియాస్ పర్సెప్షన్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు, అదే పర్సెప్షన్ మిస్ మ్యాచ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ బఫర్. సో మనం ఏం చేసాము అంటే 1954లో ఈ పంచశీల్ చేసినప్పుడు టిబెట్ని చైనా యొక్క భాగంగా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే చైనాకి ఇండియాకి మధ్యలో ఎలాంటి బఫర్ లేకుండా పోయింది. ఓకే, అదేంటో నేను చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇక్కడ మన టిబెట్ ఉంటుంది కదా, ఇది చైనా కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది భూటాన్. ఎస్, సో ఇక్కడ భూటాన్ వేరే కంట్రీ, ఇక్కడ చైనా ఉన్నప్పుడు కూడా ఇండియాకి భూటాన్కి మధ్యలో బఫర్ లాగా భూటాన్ ఉంది. దానివల్ల డోక్లాం టైంలో డోక్లాం ఇష్యూ 2019లో అయినప్పటికీ కూడా మనకి అంత పెద్ద వార్ ఏం జరగల, ఎందుకంటే భూటాన్ ఇస్ బఫర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. బట్ ఇక్కడ సరికి ఏంటి, మనకి చైనా ఇక్కడ ఉంది అండ్ ఇండియా ఇక్కడ ఉంది. సో హియర్ వాట్ హ్యాపెన్స్, చైనా కెన్ ఈజీలీ కమ్ అండ్ డూ ఆల్ దోస్ యాక్టివిటీస్ హియర్. కాబట్టి టిబెట్ని అటానమస్ రీజన్ ఆఫ్ చైనాగా మనకు గుర్తించడం వల్ల మనం మన యొక్క బఫర్ని లాస్ అయ్యాము, అది చాలా మిస్టేక్ చేశాము అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఫ్రాంటియర్స్ అనేవి అన్డిఫైన్డ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ మిడిల్ సెక్టార్స్, వెస్టర్న్ సెక్టార్స్. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుని ఇప్పటికీ కూడా రన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీటీ ఆఫ్ సుగాలి ఇన్ కేస్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్. సో అలా ఉండడం వల్ల మన డిఫైన్ టెరిటరీస్ అనేవి లేవు. అండ్ ఈవెన్ మన దగ్గర ప్రాపర్ స్టెబిలిటీ అండ్ సోవర్నిటీ కూడా సరిగ్గా లేదనమాట. దానివల్ల రీసెంట్గా మనకి ఎల్ఏసి ఇష్యూ కూడా తెలుసు. 2020 నుంచి మనకి 2026లో ఉన్నప్పటికీ కూడా 2020 నుంచి ఇష్యూ నడుస్తూనే ఉంది, కంప్లీట్గా డీఎస్కలేషన్ అవ్వలేదు. కంప్లీట్గా మన యొక్క టెరిటరీస్ మన అధికారంలోకి ఇంకా రాలేదు. కొన్ని ఏరియాస్ లైక్ PP-15, దెమ్చుక్ ప్లెయిన్స్, దిప్సంగ్ వ్యాలీ రీజియన్స్,
ఇప్పటికీ కూడా చైనా కంట్రోల్లోనే ఉన్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడండి, CJI's ఆఫీస్ received 8,630 complaints against judges from 2016 to 2025, says minister. మన లా మినిస్టర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ఏంటంటే CJI ఆఫీస్కి అరౌండ్ 8,630 కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. ఈ కంప్లైంట్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ కంప్లైంట్స్ వచ్చిన ఎవరి మీద అంటే జడ్జిల మీద అనమాట. జడ్జెస్ ఎవరు, జ్యుడిషియరీలో పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అండ్ వాళ్ళే జస్టిస్ డెలివర్ చేస్తారు, కానీ వాళ్ళ మీదనే కంప్లైంట్సా అని డౌట్ రావచ్చు. సో నార్మల్గా పబ్లిక్ తప్పులు చేస్తే, ఆఫీసర్స్ తప్పు చేస్తే మనం కోర్టుకి వెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తే వాళ్ళని శిక్ష ఇస్తుంది, పనిష్మెంట్స్ ఇస్తుంది కదా. బట్ మరి జడ్జెస్ అయితే ఎలా? రీసెంట్గా యశ్వంత్ వర్మ కేసు కూడా చూసాం కదా. సో అక్కడ ఆ ఏరియాలో కూడా మనకి ఇష్యూ అయితే కనిపించింది, అతని కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా అతని ఇంట్లో కరెన్సీని కాల్చినవి కనిపించడం జరిగింది అలా అని చెప్పి. సో ఇక్కడ ఏం చూడాలి అంటే మనం అసలు జడ్జెస్ మీద కంప్లైంట్ వస్తే దాన్ని ఎవరు డీల్ చేస్తారు అని చూడాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ ఈసారి ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కంపల్సరీ ఇన్ హౌస్ ప్రాసెస్ గురించి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి కంప్లైంట్స్ జడ్జెస్ మీద వచ్చినట్లయితే నేను క్లియర్గా చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి లేకపోతే మర్చిపోతారు. సో ఇక్కడ మనకు సుప్రీం కోర్ట్ ఉంటుంది, హై కోర్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా. సుప్రీం కోర్టులో హైయెస్ట్ జడ్జ్ ఎవరు? CJI. హైకోర్టులో హైయెస్ట్ జడ్జ్ ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అనమాట. సో ఇప్పుడు ఇన్ కేసెస్ అనేవి సుప్రీం కోర్టుల జడ్జిల మీద, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ మీద వచ్చినట్లయితే ఆ కంప్లైంట్స్ని CJI డీల్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ లోవర్ జడ్జెస్ మీద కేసెస్ వస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆ కేసెస్ని డీల్ చేస్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ అనమాట. ఓకే, ఈ మెకానిజంని మనం ఏమంటాము అంటే ఇన్ హౌస్ ప్రొసీజర్ అని అంటామన్నమాట. ఈ ఇన్ హౌస్ ప్రొసీజర్లో మొత్తం జరిగేది జ్యుడిషియరీ వాళ్ళే చూసుకుంటారు. ఎలాంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ మనకి చూడమన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇన్ హౌస్ ప్రొసీజర్ని మనం ఎప్పుడు తీసుకొచ్చాము అంటే 1999లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఇన్ఫార్మల్ పియర్ రివ్యూ ప్రాసెస్ అనమాట. ఇది ఫార్మల్ కాదు, ఇది ఎక్కడ రాసలేదు, ఇది ఇన్ఫార్మల్ పియర్ రివ్యూ ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది అంటే మిస్కండక్ట్కి సంబంధించిన వాటిని డీల్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు కంప్లైంట్స్ రిసీవ్ చేస్తారో నేను చెప్పాను కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానివ్వండి, చీఫ్ హైకోర్ట్ జస్టిస్ కానివ్వండి, వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని చూస్తారు, సీరియస్ లెవెల్ బట్టి వాళ్ళు 3 మెంబర్ కమిటీని ఫామ్ చేస్తారు. ఈ 3 మెంబర్ కమిటీలో ఎవరు ఉంటారంటే జడ్జిలే ఉంటారు. ఆ జడ్జెస్ ఆ ఇష్యూస్ అన్ని తీసుకొని వారు ఇన్ డీటెయిల్గా వాళ్ళు చూస్తారనమాట. దాని తర్వాత మైనర్ ఇష్యూస్ అయితేనేమో ఆ జడ్జిలను పిలిచి వార్నింగ్లు అయితే ఇస్తారు. ఇన్ కేస్ అది సీరియస్ మిస్కండక్ట్ అవుతే మాత్రం వాళ్ళు అడ్వైస్ చేస్తారు, రిజైన్ చేయండి అని చెప్తారు. లేకపోతే వాళ్ళే వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు జ్యుడిషియల్ వర్క్ నుంచి విత్డ్రావల్ అవుతారు. ఇన్ కేస్ జడ్జెస్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు అంటే అప్పుడు రిమూవల్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఈ రిమూవల్ ప్రాసెస్ని ఏమంటారంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అని అంటారు. సో ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా సరే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అనేది ప్రూవ్ అయినప్పుడు మనకి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారం వాళ్ళని తొలగించవచ్చు అనమాట. ఓకే, అండ్ ఏ గ్రౌండ్ మీద వాళ్ళు రిమూవ్ చేయొచ్చు అంటే ఓన్లీ వన్ థింగ్, ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. అండ్ దాని ప్రొసీజర్ ఏంటి అంటే ఆ ప్రొసీజర్ మళ్ళీ ఆర్టికల్లో చెప్పాల. ఆ ప్రొసీజర్ వచ్చేసి జడ్జెస్ ఇన్క్వైరీ యాక్ట్ 1968లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసలు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిమూవ్ చేయాలని రిజల్యూషన్ తీసుకురావాలి అంటే ఎంపీస్ ఆమోదించాలి. ఎంతమంది? 100 మెంబర్స్ ఏమో లోక్సభ నుంచి, 50 మెంబర్స్ ఏమో రాజ్యసభ నుంచి ఆమోదించి వాళ్ళు సైన్ చేసిన తర్వాత
అది హౌస్లో పెట్టిన తర్వాత డిబేట్స్ డిస్కషన్స్ అయిన తర్వాత ఓటింగ్కి పెడతారు కదా, ఆ ఓటింగ్లో మనకు కావాల్సింది స్పెషల్ మెజారిటీ అన్నమాట. స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్ వాళ్ళు ఎస్ రిమూవ్ చేద్దాం అని చెప్పి ఎస్ అని ఓట్ వేస్తేనే వాళ్ళని రిమూవ్ చేయడానికి వస్తుంది. ఇన్ కేస్ అది పాస్ అయింది అంటే ఆ రోజే ప్రెసిడెంట్ ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు రిమూవ్ చేస్తారనమాట. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ 9,000 కేసెస్ అనేవి మనకి కనిపించాయి గత 9 years కానీ చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఏంటంటే ఇందులో కూడా చాలా మంది అలిగేషన్స్ అనేవి ఫేస్ చేశారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి రావడం వల్ల ఇంటిగ్రిటీ ఆఫ్ జడ్జెస్ని క్వశ్చన్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు పీపుల్కి ట్రస్ట్ అనేది పోతుంది, ఎరోషన్ ఆఫ్ ట్రస్ట్ అనేది అవుతుంది, అండ్ పీపుల్కి కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. సో ఎందుకంటే జడ్జెస్ చేసే పని ఏంటిది, హైలీ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ వృత్తికి, ఎందుకంటే అందరికీ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళే అలాంటి కంప్లైంట్స్ ఫేస్ చేస్తున్నప్పుడు నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు ఇస్తారు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల పొలిటిసైజేషన్ అవుతుంది, క్రైమ్స్ అనేది పెరుగుతాయి అలా. అండ్ అంతేకాకుండా డీటెయిల్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈవెన్ చాలాసార్లు మనకి క్రిటిసిజం అనేది వస్తుంది. ఎందుకంటే ఆ కమిటీలో ఉండేది జడ్జెసే ఉన్నారు, ఆ జడ్జెస్ ఏం చేస్తున్నారు, జడ్జెస్నే మళ్ళీ వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు. సో కాబట్టి ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఒక ప్రాబ్లం అనమాట. సో అందుకని ఏమంటున్నారు అంటే ఇప్పుడు కొన్ని డిబేట్స్ అయితే రీఫార్మ్స్ కావాలి అన్నట్టే చూస్తున్నారు. సో లెట్ us see what will happen in the future. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే IAF రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ హోల్డ్ ఎయిర్ కంబాట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇలాంటి ఎక్సర్సైజ్ మీకు న్యూస్లో వస్తే ఫర్ షూర్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దాని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా క్వశ్చన్ వస్తాయంటే మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ వస్తాయి. లైక్ ఒక సైడ్ ఏమో మొత్తం ఎక్సర్సైజ్ నేమ్స్ ఇస్తారు, ఇంకొక సైడ్ ఏమో ఏ కంట్రీ మధ్య ఉంది అని ఇస్తారు, అండ్ ఇంకొక సైడ్ కూడా యాడ్ చేస్తే అది నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అని కూడా ఇలా 3 పేర్స్ ఇచ్చేసి ఏ పేరు కరెక్ట్గా ఉంది అని చెప్పి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో February 9th నుంచి 12th వరకు ఎక్సర్సైజ్ అనేవి చేశారు. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇన్ సీటు ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ అనమాట. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి అండమాన్ నికోబార్ నుంచి చేశారు, అండ్ వాళ్ళు మాత్రం థాయిలాండ్ నుంచి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎందుకు చేశారు అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఆ కంట్రీస్తో డిఫెన్స్ రిలేషన్షిప్ పెంచుకోవడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి డిఫెన్స్ కోఆపరేషన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి, ఎస్పెషల్ 2 మ్యారిటైమ్ నేబర్స్కి మధ్యలో అని కూడా అనుకుంటున్నారు. అండ్ వీళ్ళ యొక్క గోల్ వచ్చేసి రీజనల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడము, స్టెబిలిటీని ఇంక్రీజ్ చేయడం, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. సో అంతేకాకుండా ఇండియా అండ్ థాయిలాండ్కి మధ్యలో ఎక్సర్సైజ్ వేరేవి కూడా ఉన్నాయి. అదేంటంటే ఆర్మీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్. ఆర్మీ ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి ఎక్సర్సైజ్ మైత్రి అనమాట, నేవీ వచ్చేసి ఎక్సర్సైజ్ ఆయుధ్య. ఓకే, అది రాసుకోండి. ఓకే, ఇది అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ గురించి అనమాట. నేను క్లియర్గా చెప్పాను. సో మీరు ఇక్కడ ఏం చూస్తారు అంటే ఎస్ BNP పార్టీ గురించి చూడాలి, లీడర్ గురించి చూడాలి, మనకున్న ఛాలెంజెస్ ఏంటి చూడాలి, అండ్ ముందు మనం ఎలా వెళ్తే బాగుంటుందో చూడాలి, అండ్ రెఫరెండం గురించి చూడాలి, జులై చార్టర్ గురించి చూడాలి. ఓకే, అవి చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓవర్ డ్యూ అప్గ్రేడ్. ఇది న్యూ CPI సిరీస్ గురించి చెప్తుంది అనమాట. ఈసారి 100కి 101% మీ పేపర్లో న్యూ CPI సిరీస్ గురించి ఫర్ షూర్ ఉంటుందండి. సో అలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కంపల్సరీ లిస్ట్ అవుట్ చేయాల్సిందే. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ టాపిక్ ద న్యూ CPI సిరీస్ విల్ ఎయిడ్ పాలసీ మేకింగ్ అండ్ బూస్టర్ డేటా స్టెబిలిటీ. సో ఇక్కడ ఎందుకు చదువుకున్నాము అంటే రీసెంట్గా న్యూ CPI సిరీస్ వచ్చింది. ఇందులో బేస్ ఇయర్ 2023 to 2024 డిసైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ కొత్త సిరీస్ యూజ్ చేసి ఫస్ట్ టైం మన రీటైల్ ఇన్ఫ్లేషన్ రిలీజ్ చేశారు. అది కూడా January 2026. అక్కడ వచ్చేసి 2.75% అని చెప్పారు కదా. సో అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే అసలు న్యూ సిరీస్లో
ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ని ఇంక్రీజ్ చేశారనమాట. అసలు ఏ ఐటమ్స్ని యాడ్ చేశారో చూసుకోవాలి, ఏ ఐటమ్స్ని డిలీట్ చేశారో చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం న్యూ సిపిఎస్ సిరీస్ చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు బేస్ ఇయర్ 2011-12 ఉండేది. సో అప్పటి నుంచి చాలా చేంజెస్ అనేవి మన ఎకానమీలో జరిగాయి. మన ఎకానమీలో ఏంటి, మన డే టు డే లైఫ్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ పూర్తిగా మారాయి, చాలా వరకు మారాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త కొత్త సర్వీసెస్ని మనం ఆప్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు ప్లంబర్ ఎవరైనా సర్వీసెస్ కావాలి అంటే వాళ్ళ నెంబర్స్ తీసుకొని కాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొన్ని యాప్సే ఓన్లీ ఇలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. జస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి అవన్నీ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో అలా మనం ఏంటంటే సర్వీసెస్ కొత్త కొత్తవి తీసుకుంటూ ఉంటున్నాము. అండ్ ఇంతకుముందు ఏమైనా సీరియల్లు మూవీ చూడాలంటే మన ఇంట్లో టీవీ ఉండేది, డిటిహెచ్. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన మొబైల్స్లో నెట్ఫ్లిక్స్లో అంటున్నాము. దాంతోపాటు డిఫరెంట్ థింగ్స్ ఉంటున్నాయి కదా. సో వాటి సబ్స్క్రిప్షన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇంతకుముందు 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే మొబైల్ రీఛార్జ్కి ఓన్లీ మనం ఫోన్లు మాట్లాడడానికి యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ వచ్చేసి 5G 4G ఏంటిది ఫుల్ టైం 24 hours ఇంటర్నెట్. సో లైక్ దట్ మనకి డిఫరెంట్గా మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కొత్త సిపిఐ సిరీస్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఎందుకు తీసుకొచ్చారు అంటే మనం షేర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ సర్వీసెస్కి డిఫరెంట్ పీపుల్ని అప్రోచ్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ కన్జంప్షన్ కూడా ఎక్కువైంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేవి ఎక్కువ ఉన్నాయి మనం వెళ్ళి ఫిజికల్గా కొనే వాటికంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్లీనర్ ఫ్యూయల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంతకుముందులాగా ప్రతి ఒక్కరు డీజిల్ ఇంతకుముందు అయితే కిరోసిన్ పొయ్యిలు కూడా సపరేట్గా ఉండేవి, మీకు ఐడియా ఉందో లేదో. బట్ ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్, అలా మనం ఏంటంటే సిఎన్జి అంటే మనం అలా డైవర్ట్ అనేది అవుతున్నాం క్లీనర్ ఫ్యూయల్స్ వైపు. అండ్ ఈవెన్ ఇంతకుముందు 10-15 years బ్యాక్ అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే ఆలోచన కూడా లేదు. బట్ ఇప్పుడు దట్ ఈస్ ఇన్ ద రియాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేంజింగ్ ఫుడ్ ప్యాటర్న్స్. ఇంతకుముందు తినే ఫుడ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు అయితే అకేషనల్గా బయటకు వచ్చి తినేవాళ్ళం పండుగలకో లైక్ పార్టీస్కి. కానీ ఇప్పుడు అకేషనల్గా మనం ఇంట్లో ఫుడ్ తింటున్నాం. ఆ పండుగ రోజు తినకపోతే మా అమ్మ కొడుతుందని చెప్పి ఆ భయంతో తింటున్నామే తప్ప ఆల్మోస్ట్ we are spending huge money on outside foods rather than homemade foods. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ చాలా చాలా పెరిగాయి. ఎస్పెషలీ ఈవెన్ అగ్రికల్చర్ సంబంధించి కూడా మనకి ఈ అగ్రి స్టాక్ లాంటివి ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మీ మొబైల్ నుండి చూసుకోండి ఎన్ని యాప్స్ ఉన్నాయో, ఒక్కొక్క దానికి ఒకటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకైతే ఉండాలి ఫర్ షూర్ పర్పుల్ యాప్ అనేది ఉంటుంది, జెప్టో యాప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీషో. సో అలా డిఫరెంట్ ఆన్లైన్ మార్కెట్స్. ఈవెన్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటిని ఎక్కువ బిజినెస్ కింద యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, యూ కెన్ చెక్ ఎంతమంది ఎంత బిజినెస్ చేస్తున్నారు బై యూజింగ్ దిస్ ఇన్స్టాగ్రామ్ అని. ఓకే, సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారనమాట. అండ్ ఆ చేంజెస్ ఏం చేశారు అంటే ఫస్ట్ వచ్చేసి బేస్ ఇయర్ ఇంతకుముందు 2011-12 ఉండేది, ఇప్పుడు దాన్ని 2023-2024 చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ని ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు టెస్ట్ 299 ఐటమ్స్ ఉండేవి సిపిఐలో, ఇప్పుడు 358 ఐటమ్స్ ఉన్నాయి. అందులో గూడ్స్ వచ్చేసి 308 ఉన్నాయి. అండ్ సర్వీస్ వచ్చేసి 40-50 ఉన్నాయి అన్నమాట. సో అలా 358 ఐటమ్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి కొత్త సిపిఐ సిరీస్లో. అండ్ కొత్త ఐటమ్స్ని ఏమేమి యాడ్ చేశారంటే మనం కొత్త ఏం యూజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ హౌస్ రెంట్ని యాడ్ చేశారు. సో ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో హౌస్ రెంట్ చాలా తక్కువగా ఉండే, అసలు మినస్క్యూల్ అంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ రూరల్ హౌసెస్కి లో కూడా రెంట్ అనేది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అయిన తర్వాత ఆ ఇల్లులు అక్కడ ఉంటాయి కదా, ఆ వాటిని ఊరికే ఉండకుండా రెంట్ అనేది ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మీడియా అండ్ స్ట్రీమింగ్ సర్వీసెస్, మనకి డిటిహెచ్ సర్వీసెస్, నెట్ఫ్లిక్స్, ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా, హాట్స్టార్ అవన్నీ. సో అలా ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ని యాడ్ చేశారు, ఆన్లైన్ మీడియాని కూడా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్. సో ఇంతకుముందు మనకు తెలిసి ఏంటి పెరుగు, పాలు, మజ్జిగ. బట్ ఇప్పుడు మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్, చీజ్, బటర్, క్రీమ్, అది కూడా ఫ్రెష్ క్రీమ్. సో అలా మనం మార్కెట్లోకి వెళ్తే డిఫరెంట్ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ సోషల్ మీడియా వీఆర్ యూజింగ్ మోర్ అండ్ మోర్ వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్. అండ్ ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ రెవల్యూషన్ 2.0లో కూడా ఈ వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈసారి.
సో కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో యూ కెన్ రిలేట్ లైక్ దాట్ వైట్ రెవల్యూషన్ 2.0 అండ్ డైరీ ప్రోడక్ట్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్లీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని కూడా ఇంక్రీజ్ చేశారు. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు కూడా ఇంక్లూడ్ చేశారంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అబౌట్ దిస్ డేటా, ఎంత డేటా జనరేట్ అవుతుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెండెంట్ అండ్ బేబీ సిట్టర్ సర్వీసెస్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే పేరెంట్స్ ఇద్దరు వర్క్ వెళ్ళినప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు. సో కంపల్సరీ ఎవరో ఒకరు కావాలి కదా వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళని అయితే అలా వదిలేసి కదా. సో ఈవెన్ నా ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఇఫ్ మీ అండ్ మై హస్బెండ్ కమ్స్ టు ఆఫీస్, మేము కూడా ఒకరిని హైర్ చేసుకున్నాం ఫర్ టేక్ కేరింగ్ ఆఫ్ బేబీస్ అనమాట. బేబీ టేక్ కేరర్స్ అనేది ఉంటారనమాట. సో అలా బేబీ సిట్టర్ సర్వీసెస్ అండ్ ఎస్పెషలీ ముస్లిం వాళ్ళకైతే అటెండెంట్స్ అంటారు, వాళ్ళకి హెల్పర్స్ లాగా, వీళ్ళకి సర్వీసెస్ కూడా చాలా పెరిగాయి ఇప్పుడు. అండ్ ఎస్పెషలీ ఈ పనులు చేసే వాళ్ళకి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్. ప్రతి ఇంట్లో అట్లీస్ట్ డంబెల్స్ అయితే ఉంటాయండి, వేరే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేకున్నా కూడా సో జస్ట్ డంబెల్స్. సో అలా ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కూడా వాటి క్రేజ్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీనర్ ఫ్యూయల్స్, ఇవన్నిటిని యాడ్ చేశారు. మీకు దీంట్లో కూడా క్వశ్చన్ ఛాన్స్ ఉంది ఏంటంటే న్యూ సిపిఐ సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యాడెడ్. ఆ యాడెడ్ లిస్ట్లో ఏవి రిమూవ్ చేస్తారో అవి కూడా యాడ్ చేసేసి ఆ లిస్ట్ ఇస్తారు, అందులో మీరు ఏది ఉంది ఏది లేదని జస్ట్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, సో మీకు రిమూవ్ అయిన లిస్ట్లో ఉన్నవి ఏంటంటే ఇంతకుముందు రేడియోలు. సో మీరు రాజన్న మూవీ చూసినట్లయితే ఆ పాప రేడియో పట్టుకొని చాలా పాటలు నేర్చుకుని ఉంటుంది. సో కానీ ఇప్పుడు ఎవరైనా రేడియో అంటే కూడా ఈ తరానికి అయితే తెలీదు, మా పిల్లల జనరేషన్కి అయితే. సో హియర్ వీసీఆర్లు, వీసీడీలు, డివిడీలు అవి ఉంటాయి కదా, రౌండ్గా మధ్యలో హోల్ ఉంటుంది, మేమైతే భలే ఆడుకునే వాళ్ళం వాళ్ళతో. సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఏం లేవు, డైరెక్ట్గా ఏది కావాలంటే అది యూట్యూబ్లో కొట్టినా కూడా లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కొట్టినా కూడా డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దిస్ డివిడీస్, సీడీలు అవన్నీ. అండ్ అంతేకాదు టేప్ రికార్డర్లు మా చిన్నప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు ఎవరు వాడట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియోస్, ఆ మాట అంటేనే ఎవరికో తెలియదు ఇప్పుడు ప్రెసెంట్. అండ్ అలాగే సీడీ, డివిడి, క్యాసెట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ క్లాతింగ్. ఇప్పుడు ఏమైందంటే ఫాస్ట్ ఫ్యాషన్ రావడం వల్ల సెకండ్ హ్యాండ్ క్లాతింగ్, అక్క వేసుకున్న డ్రెస్లు చెల్లెలకి ఇస్తే కూడా నువ్వు వేసుకుని నేను వేసుకోవాలని చెప్పి ముఖాలు వేసి ఇప్పుడు కొట్టే రకాలు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ క్లాతింగ్ ఎవరు ఎందుకు, నా జస్ట్ 2.5 years పిల్లలు ఇన్ కేస్ ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీలో అక్క డ్రెస్ వేసుకోరా అంటే అక్కది ఇది అని చెప్పి అక్క ముఖంలో వేసి వస్తాడనమాట మా అబ్బాయి. సో అలాంటి జనరేషన్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ క్లాతింగ్ అసలు వాడట్లేదు, అసలు చాలా చాలా అరుదు, చాలా తక్కువ అనమాట. సో ఆ సెకండ్ హ్యాండ్ క్లాతింగ్ని కూడా రిమూవ్ చేశారు. అలాగే కోయర్ రోప్, ఇప్పుడు రోప్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు, దాని అది కాకుండా లైక్ వెరీ హై అడ్వాన్స్డ్ వైర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ కోయిర్, ఆ రోప్ని కూడా తీసేశారనమాట. అండ్ ఇవన్నీ ఎందుకు తీసేశారంటే బికాస్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే ప్రెఫరెన్సెస్, యూజింగ్ ఆఫ్ థింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ తీసుకుంది దేని ప్రకారం అంటే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే 2023-2024 డేటా ప్రకారం తీసుకున్న చేంజెస్ అనమాట. సో ఒక్కసారి ఇవి చూసేసి ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు అలాంటి క్వశ్చన్స్ వస్తే చేయొచ్చండి. ఓకే, మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఫస్ట్ వచ్చేసి రెఫరెండం ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే ఓట్ ఆన్ ప్రపోజ్డ్ లా ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇనిషియేటివ్, రిమూవల్ ఆఫ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ టర్మ్. థర్డ్ వచ్చేసి రీకాల్, సిటిజన్స్ అప్రూవ్ ఎ న్యూ లా ఆర్ అమెండ్మెంట్ ఫర్ ఓటర్ అప్రూవల్. అండ్ ఇక్కడ అడిగేది ఏంటంటే కరెక్ట్గా మ్యాచ్ అయిన పేరు ఏంటి, 1, 2, 3లో ఎన్ని పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యా అంటున్నారు. సో చూసి క్లియర్గా ఆప్షన్ని కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద న్యూ సిపిఐ సిరీస్ ద వెయిట్ ఆఫ్ హౌసింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ సెక్టార్స్. The total weighted items in the new basket are 358 at all India level. Prices from the online market are now collected for the first time. Which of the given statements are right? So, ikkada A statements right o kinda options chusi మీ ఆన్సర్ని కమెంట్లో చెప్పండి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే అండి. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర CSAT అయితే స్టార్ట్ అయింది కదా. సో మీరు కనుక CSATలో వీక్ ఉన్నట్లయితే కంపల్సరీ వీ రికమెండ్ దట్ క్లాసెస్. అండ్ సార్ ఎలా చెప్తున్నారో కూడా మేము ఒక డెమో క్లాస్ ఇంగ్లీష్ ఛానల్లో పోస్ట్ చేసాము.
సో ఒక్కసారి అది చూసేసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ అండి. అండ్ మీరు జిఎస్ ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా సీసాట్ ప్రిపేర్ అవ్వలేదు అంటే అగైన్ యూ విల్ బీ ఇన్ ద అవుట్ ఆఫ్ ద లిస్ట్. డోంట్ లెట్ దాట్ టు బీ హ్యాపెన్ అండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ సీసాట్. అండ్ మీరు కనుక కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సంప్రదించండి నెంబర్కి 8074765513 ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.